హేమ్ డిజి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? మైన్‌క్రాఫ్ట్ మిత్స్ వీడియో చేసి చాలా అంటే చాలా కాలం అయిపోయిందనమాట. సో ఈ రోజు అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ మిత్స్‌తో మీ అందరి ముందుకైతే వచ్చేసాననమాట. ఇందులో చాలా వరకు మిత్స్ అయితే సో మీరు ఎప్పుడూ ట్రై చేసి కూడా ఉండరు. సో అలాంటి మిత్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఎండ్ వరకు చూసి మీరు కూడా ఆ మిత్స్ ఏంటనేది తెలుసుకోండి. డెఫినెట్‌గా నచ్చుద్ది వీడియో. నాది గ్యారంటీ. బట్ ఎండ్ వరకు చూడాలంతే. అండ్ కామెంట్ సెక్షన్‌లో ఒక కామెంట్ అయితే పిన్ చేసి ఉంటది. సో మీకేమన్నా మిత్స్ తెలిస్తే సో ఆ మిత్స్ అన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ అందులో మనం ట్రై చేయనివి ఏమన్నా ఉంటే మాత్రం సో నేను నెక్స్ట్ ఎపిసోడ్ కి అవి చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి డెఫినెట్ గా గట్టిగానే లైక్స్ కొడతారు ఆశిస్తూ ఇంకా లేట్ చేయకుండా మనం మిత్స్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్ మొత్తానికి అయితే మనం వరల్డ్ లోకి అయితే వచ్చేసాం. ఓ ఓ ఓ నేను షేటర్స్ మార్చలేదు అనుకుంటా. బట్ గైస్ ఈ కొత్త షేటర్స్ ఎలా ఉన్నాయి? సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. స్కై మాత్రం అదిరిపోయింది. మామూలుగా లేదు అసలు. నెక్స్ట్ లెవెల్లో ఉంది స్కై అయితే. ఓ మై గాడ్. ఓకే సో మొత్తానికి అయితే మన షేడర్స్ కి అయితే వచ్చేసినాం అనమాట. వామ్మో దానికి దీనికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది గైస్ లిటరలీ. ఓకే సో ఇంకా లేట్ చేయకుండా మన ఫస్ట్ మిత్ అయితే చూసేద్దాం. సో మన ఫస్ట్ మిత్ ఏంటంటే పోర్టల్ ఉంటది కదా. సో ఓకే నెదర్ పోర్టల్ అయితే బిల్డ్ చేద్దాం. ఓకే సో ఫ్లింట్. సో మన ఫస్ట్ మిత్ వచ్చేసి ఇదే అనమాట. ఆరోస్ మనకి నెదర్ పోర్టల్లో నుంచి ట్రావెల్ అయితే చేస్తే అంట. సో బౌ తీసుకుందాం. ఎంతవరకు నిజం అంటారు ఇది? నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. లెట్స్ గో. ఓకే ఆరోస్ ఏవిరా? లేకపోతే ఓవర్ వరల్డ్కి ట్రై చేద్దాం. ఓకే చలో లెట్స్ గో. ఓ ఓ ఓ సో గైస్ దిస్ ఇస్ యాక్చువల్లీ సో రియల్ అనమాట. మొత్తానికి అయితే మనకి ఆరోస్ అయితే నెదర్ పోర్టల్ నుంచి అయితే ఈజీగా ట్రావెల్ చేస్తున్నాయి. మనం ట్రావెల్ చేసినట్టే. క్రేజ్ ఇది అసలు. యాక్చువల్గా ఇటు పక్క నుంచి మరి అవి ఇటు రావట్లేదా లేకపోతే అటు రావట్లేదా అర్థం కాలే నాకు. బట్ నెదర్ నుంచి అయితే వస్తున్నాయి. ఓ ఇందాక మనం కొట్టిన ఆరోస్ అన్ని ఇక్కడ పడ్డాయి ఏంటి? సరే ఆగండి. సో నీట్గా మనము ఇక్కడి నుంచి ట్రై చేద్దాం. ఓకే నాకు తెలుసు అది బయటికి వెళ్ళింది. ఇది లోపలికి వెళ్ళిందా? యా గైస్ సో నెదర్ కూడా వచ్చినాయి. క్రేజీ. సో ఈ మిత్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది చెప్పాలంటే. అమేజింగ్. సో గైస్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి ఇది కూడా నెదర్ కి రిలేటెడ్ అనమాట. సో అదేంటంటే మనకి బేసిక్ గా వాటర్ ఇందులో వర్క్ చెయ్యవు కాబట్టి మనము అంటే ఒకవేళ మంట అంటుకుంది అనుకోండి. సో లావాలోకి వెళ్ళినప్పుడు మంట అంటుకుంటే సో చచ్చిపోవడమే. ఇంకా అంటే ఐ మీన్ బేసిక్ గా చెప్పాలంటే మంట ఆర్పడం కష్టం. ఓకే ఓవర్ వరల్డ్ అయితే వెళ్ళి వాటర్లో దూకుతాం కానీ మరి నిద్రలో ఏం చేస్తాం? ఓకే సో దానికోసం సో ఒక మిత్ అయితే ఉందన్నమాట. మనకి మంట అంటుకున్నప్పుడు మనం వచ్చేసి పౌడర్స్ను యూజ్ చేస్తే మనకైతే మంట అయితే ఆరిపోద్దంట. అవునా? చూద్దాం మరి ఎంతవరకు కరెక్ట్ మనం కూడా తెలుసుకుందాం. ఓకే సో మంట అంటుకుంది. దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్. వాట్? ఓ మై గాడ్ చచ్చ చచ్చ. అయ్యా అయ్యా గైస్ లిటరలీ ఒకవేళ ఉంటే మాత్రం లైఫ్ సేవర్ గైస్. ఇది లిటరలీ లైఫ్ సేవర్ అనమాట. క్రేజీ అసలు. పౌడర్స్ ఇలా కూడా వాడచ్చా? అరే నాకు ఒక డౌట్ వచ్చింది. అదే మనం వాటర్ బకెట్ యూజ్ చేయొచ్చా? సేమ్ మెథడ్ చూద్దాం. ఓకే సో హెల్త్ అయితే ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ తో కొట్టేసిన రీజన్ రేట్. ఓ సారీ ఎఫెక్ట్ వస్తుంది కదా. సో ఎఫెక్ట్ క్లియర్. ఓకే సో ఎఫెక్ట్లు పోయినాయి. It's not working. Only powders no. గైస్ క్రేజీ గైస్ ఇదైతే. సో ఈ మిత్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్లో నచ్చింది. సో గైస్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి సో స్నిఫర్ ఎగ్ ఉంది కదా. సో స్నిఫర్ ఎగ్ అయితే గాల్లో ఫ్లోట్ అవుద్దంట. అవునా? ఎంతవరకు నిజం అంటారు ఇది? బేసిక్గా మనము వేరే ఏ ఎగ్స్ని కూడా ఫ్లోట్ చెయ్యలేము. ఒకసారి టర్టిల్ ఎగ్ అవుద్దా? సారీ సో టర్టిల్ స్పాన్ ఎగ్ ఇది. సో యా సో టర్టిల్ ఎగ్స్
ఓకే, కిందకెళ్ళి ఓ షాట్ వచ్చింది. గాయస్ నాకు దీనివల్ల ఇంకో మిత్ తెలిసింది. సో యాక్చువల్ గా మనకి స్నిఫర్ ఎగ్ అయితే గాల్లో ఫ్లోట్ అవుతుంది, అండ్ దాంతో పాటుగా మన టర్టిల్ ఎగ్స్ కూడా ఫ్లోట్ అవుతున్నాయి. టాడ్పోల్స్, సో టాడ్పోల్స్ కూడా అవుతాయా? అబ్బో, టాడ్పోల్స్ అంటే ఇవి స్పాన్ ఎగ్స్ కదా. సో బకెట్ ఆఫ్ టాడ్పోల్. ఓకే, సో ఫ్రాగ్ ఇవి చూద్దాం, ఆగండి ఒకసారి. నో 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 నో, సో ఇవి వాటర్ లోనే అవుతాయి కదా. ఎస్, సో ఓన్లీ మనకి టర్టిల్ ఎగ్స్ అండ్ స్నిఫర్ ఎగ్ మాత్రం గాల్లో ఫ్లోట్ అవుతాయి. సో దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్ అనమాట ఈ మిత్ అయితే. నైస్, క్రేజీ, అసలు బాగుంది. సో గైస్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి మన కొత్త మాప్స్ ఉన్నాయి కదా, క్యామెల్ అండ్ స్నిఫర్. సో ఇవైతే అప్ సైడ్ డౌన్ అయితే అవుతాయంట. ఓకే, సో ఎస్ గైస్, మనకి ఇది యాక్చువల్లీ రియల్ అనమాట. అండ్ స్నిఫర్ మీద ట్రై చేయలే, దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్. సో గైస్ మనకి డిన్నర్ బోన్ అనే కమాండ్, ఐ మీన్ సారీ, సో నేమ్ ట్యాగ్ ఇదేంద్ర ఇట్లా పడుకుంది. సో మన కొత్త మాప్స్ మీద అయితే వర్క్ చేస్తుంది. అండ్ నాకు ఒక డౌట్ వచ్చింది, ఆలే మీద కూడా ఇది వర్క్ చేసిద్దా? ఆలే, ఓ మై గాడ్, క్రేజీ. సో గైస్ స్నిఫర్, క్యామెల్ అండ్ ఇది. అండ్ యాక్చువల్ గా ఇందాక నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, సో క్యాపిటల్ స్మాల్ డి పెట్టిన అనమాట. సో స్మాల్ డి పెడితే అది వర్క్ చేయలేదు, సో క్యాపిటల్ డి పెట్టిన ఇప్పుడు. సో కొత్త మాప్స్ మీద అయితే మనకి డిన్నర్ బోన్ అయితే వర్క్ చేస్తుంది. సో దిస్ ఈస్ రియల్. సో గైస్ మనకి నెక్స్ట్ మిత్ వచ్చేసి మన చెర్రీ బ్లాజమ్ అండ్ బీస్ కి రిలేటెడ్ అనమాట. బేసిక్ గా మనకి చెర్రీ బ్లాజమ్ బయోమ్ లో చాలా బీస్ అయితే, ఐ మీన్ బీ హైవ్స్ అయితే కనబడతాయి మనకి. బట్ ఏంటిది సో మనకి చెర్రీ బ్లాజమ్ లో బీ హైవ్స్ అనేవి చాలా కనబడతాయి. అండ్ దాంతో పాటుగా మనకి పింక్ పెటల్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ కనబడతాయి. ఈ పింక్ పెటల్స్ గురించి మీకు తెలిసిందే. ఓకే, బట్ ఒక మిత్ ఏంటంటే బీస్ ని మనము ఈ పింక్ పెటల్స్ తో బ్రీడ్ చేయొచ్చు అంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఎప్పుడు మనం నార్మల్ ఫ్లవర్స్ తో చేసినాం కానీ పింక్ పెటల్స్ తో, దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్. సో గాయ్స్ పింక్ పెటల్స్ యూజ్ చేసి మనమైతే బీస్ ని అయితే బ్రీడ్ చెయ్యొచ్చు. క్రేజీ, బాగుంది. నెక్స్ట్ లెవెల్ అబ్బాయి ఇదైతే. సో గైస్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి లావాకి రిలేటెడ్ అనమాట. సో దీనికోసం నేనైతే సైడ్ కి ఇవి సబ్ టైటిల్స్ అయితే ఆన్ చేసిన. సో ఇప్పుడు నా అంటే సౌండ్ కి రిలేటెడ్ అనమాట ఇది. సో నా ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు అక్కడ ఫుడ్ స్టెప్ సౌండ్ అయితే వినబడుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఓకే, సో ఇక్కడ వరకు ఓకే, సో t/fill. ఓకే, సో లావాని అయితే ఫిల్ చేసినాం మనం ఇక్కడ నీట్ గా. సో అక్కడ సబ్ టైటిల్స్ లో చూసారుగా, సో లావా సౌండ్ అయితే వస్తుంది, లావా పాప్స్ అవ్వండి. సో లావా సౌండ్ అయితే వస్తుంది. సో బేసిక్ గా మనకి మిత్ ఏంటంటే, సో స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, స్ట్రింగ్స్ వచ్చేసి మనకి లావా సౌండ్ అయితే మ్యూట్ చేస్తే అంట. ఓకే, సో తెలుసుకుందాం. సో గైస్ యాక్చువల్ గా నేను స్ట్రింగ్స్ అయితే కంప్లీట్ గా ప్లేస్ చేసా, చూడండి లావా సౌండ్ అయితే మ్యూట్ అయిపోయింది. దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్ అబ్బా. సో మీకు సబ్ టైటిల్స్ లో కూడా వస్తలేదు చూడండి, మీకు ఈవెన్ సబ్ టైటిల్స్ లో కూడా లావా పాప్స్ కానీ లావా సౌండ్ కానీ అయితే వస్తలేదు. సో ఓన్లీ చూడండి దీని చుట్టూ తిరుగుతాను నేను, ఓన్లీ ఫుడ్ స్టెప్స్ మాత్రమే వస్తున్నాయి. సో ఇప్పుడు మీకు లావా సౌండ్ వినపడాలంటే చూడండి, ఇక్కడ బ్రేక్ చేస్తా, ఆగండి. సో లావా పాప్స్, సో స్ట్రింగ్స్ బ్రేక్ చేసిన తర్వాత ఆగండి, లావా పాప్స్. సో చూసారు కదా, అరే క్రేజీ అబ్బా. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ మైన్క్రాఫ్ట్ నాయిస్ సపరేషన్. క్రేజీ ఉంది. సో ఈ కాన్సెప్ట్ అనేది నిజంగా నెక్స్ట్ లెవెల్. సో నాకు కూడా తెలియదు ఎప్పటికీ, నేను ఇప్పుడే తెలుసుకుంటాను అనమాట. బట్ సో గైస్ చూసారు కదా, సో నేనైతే మీకు మైన్క్రాఫ్ట్ నాయిస్ సపరేషన్ మెథడ్ అయితే చూపెట్టిన అనమాట. దీనికోసమైనా ప్లీజ్ లైక్ చేయండి, లేకపోతే మన లావా హట్ అవుద్ది. సో గైస్ నెక్స్ట్ ఒక క్రేజీ మిత్ వచ్చేసి, అసలు ఇదైతే ఇక నెక్స్ట్ లెవెల్ అనమాట. కొంచెం దీనికోసం దూరంగా పోదాం. బేసిక్ గా మనకి TNT, సో TNT తీసుకుందాం, ఎండర్ పర్ల్స్ తీసుకుందాం. ఓకే, అండ్ ఫ్లింట్ అండ్ స్టీల్ కూడా. మనకి కాన్సెప్ట్ ఏంటంటే TNT అనేది సో ఎండర్ పర్ల్ అయితే బూస్ట్ చేసిద్దంట.
అర్రే యార్. సో గైస్ ఇది కూడా పర్ఫెక్ట్ టైమింగ్ కాదు. సో చెక్ చేద్దాం ఆగండి. యా. సో గైస్ దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్ గైస్. దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్. సో మీరు ఇప్పుడే చూసిర్రు, పర్ఫెక్ట్ టైం లేసిన నేను ఎండర్ పర్ల్ ని. అగ్గండి అగ్గండి చూసిర్రా. సో గైస్ దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్ అనమాట. ఈ ఒక్క మిత్తం టెస్ట్ చేయడానికి మనం ఎన్ని గుంతలు పెట్టాల్సి వచ్చిందో చూడండి. దిస్ ఈస్ క్రేజీ అబ్బా. దిస్ ఈస్ అమేజింగ్ గైస్. స్నిఫర్ ఎగ్ గాల్లో హ్యాచ్ అవుతుంది. ఇది ఎక్కడ మాస్. సో గైస్ మనకి మైన్ క్రాఫ్ట్ లో ఒక డర్ట్. సో గైస్ మనకి మైన్ క్రాఫ్ట్ లో డర్ట్ పైన పెట్టినా కూడా, అదే చెస్ట్ పైన పెట్టినా కూడా, సో చెస్ట్ అయితే ఓపెన్ అవ్వద్దంట. ఓకే, సో చెస్ట్ అండ్ డర్ట్. ఓకే, సో ఇప్పుడు దీనిపైన ఇది పెడదాం. సో చెస్ట్ అయితే ఓపెన్ అవ్వట్లే, బట్ దీనికైతే ఒక ట్రిక్ అయితే ఉంది. సో చూద్దాం అది ఏంటిది అనేది. ఓకే, సో హో తీసుకొని, దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్. హో చేసిన డర్ట్ కింద మనకి చెస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అదే మిత్ అనమాట. హోయింగ్ డర్ట్ కింద మనకైతే సో చెస్ట్ అయితే ఓపెన్ అవుద్దంట. దిస్ ఈస్ క్రేజీ, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్. నెక్స్ట్ లెవెల్ మిత్ అబ్బా ఇది. సో గైస్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి ఆసిలాట్స్ గురించి. సో బేసిక్ గా ఆసిలాట్స్ ని మనం అసలు పట్టించుకోము మైన్ క్రాఫ్ట్ లో. సో ఆసిలాట్స్ అయితే చికెన్స్ అయితే అటాక్ చేస్తాయంట. నిజమే అంటారా గురుగారు? చూద్దాం. ఓ దిస్ ఈస్ యాక్చువల్లీ రియల్ అనమాట. మనకి ఆసిలాట్స్ అయితే చికెన్స్ ని కథ కొరికి చంపేస్తున్నాయి. ఆహా, చూడండి 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 గైస్, అది ఎట్లా పోతుంది చూడండి. స్నీక్ అయ్యి మెల్లగా పోతుంది. అగ్గ గైస్, దీని టైల్ గమనియండి మీరు. దీని టైల్ గమనియండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దూరంగా ఒక చికెన్ ని పెట్టినా, అది చూడండి చూడండి చూడండి. సో స్నీక్ అయ్యి టైల్ ని స్ట్రైట్ గా పెట్టి దాని దగ్గరకు వస్తుంది, దాన్ని చంపేస్తుంది. తర్వాత టైల్ చూడండి బెండ్ అవుతుంది. అరే నేను ఇంకొక కొత్త విషయం కనిపెట్టిన గైస్ ఇప్పుడు నేను. యా, నన్ను కూడా చంపేస్తావు, నన్ను కూడా చంపేస్తావు, నన్ను కూడా చంపేస్తావు నువ్వు. పొరపాడిదైతే భలేగా దాని దగ్గరికి ఏదో సింహాలు వేటాడితే చూడండి. సింహాలు పులులో ఏ ఒకటి. సో సేమ్ టెక్నిక్ లాగానే అవుతుంది దీనిదైతే. ఓకే, సో గైస్ మనకి నెక్స్ట్ మిత్ వచ్చేసి, ఇది నాకు తెలుసు బట్ మీకు తెలుసో లేదో అని చెప్పేసి మళ్ళీ ఏదో చూపిస్తున్నా అనమాట. అండ్ మనకి ఊల్ఫ్ హెల్త్ అనేది, సో దాని టైల్స్ అయితే రిప్రజెంట్ చేసిద్దంట. సో దీనికోసం మనము కుక్డ్ ఏదన్నా తీసుకుందాం. ఓకే, అండ్ ఊల్ఫ్. సో ఇప్పుడు దీని టైల్ అయితే ఫస్ట్ దీన్ని టేమ్ చేయాలనుకుంటున్నా నాకు తెలిసి. సో బోన్, ఆగవే బాబు, అది. సో ఫుల్ హెల్త్ ఉంటే డాగ్, ఐ మీన్ మన ఊల్ఫ్ టైల్ వచ్చేసి ఇలా ఉండిద్ది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు కొంచెం కొడదాం దీన్ని. సో కొంచెం బెండ్ అయింది, ఇంకొంచెం కొడదాం, ఇంకొంచెం బెండ్ అయింది, ఇంకా కొడదాం, ఇంకా కిందకి వంగిపోయింది. ఇప్పుడు కుక్కుడు మటన్ పెడదాం దీనికి. ఓకే, కొంచెం పైకి వచ్చింది తోక, ఆగు, ఇంకొంచెం పైకి వచ్చింది, ఇంకా పైకి వచ్చింది. దిస్ ఈజ్ అమేజింగ్ అబ్బా. సో దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్ అండ్ కన్ఫర్మ్డ్ మిత్ అనమాట. క్రేజీ అబ్బా. ఇదేదో ఎట్లుందంటే వాల్ క్లాక్ లో మనకి చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు లాగా దీని హెల్త్ కూడా దాని తోకలో చూపించడం ఏంటో వాళ్ళ కామెడీగా. కూర్చోవే బాబు నువ్వు వీడ కూర్చో. సో గైస్ మనకి నెక్స్ట్ మిత్ వచ్చేసి సో ఫెన్స్ అండ్ లీడ్. సో ఎక్స్ వచ్చేసి మనకి లీడ్స్ అయితే బ్రేక్ చేస్తాయి అంట. మరి ఇది ఎంతవరకు నిజం అనేది చూద్దాం మనము. సో ఒక కౌని తీసుకుందాం అండ్ ఫెన్స్ మీద కౌ అండ్ ఇది. ఓకే, అండ్ ఎగ్స్ అండ్ చికెన్ ఎగ్స్ తీసుకొని చూద్దాం మరి. ఓ మై గాడ్, దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్. సో గైస్ మనకి సో ఎగ్స్ అయితే సో ఓకే, నేను మరీ దగ్గర నుంచి కొట్టినట్టున్నా, క్రియేటివ్లు ఉన్నా కదా. యా, సో గైస్ దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్ అనమాట. మనకి లీడ్స్ అయితే ఎగ్స్ అయితే బ్రేక్ అయితే చేస్తున్నాయి. ఓ సారీ, దాన్ని కొట్టినా నేను.
అమేజింగ్ మిత్ అబ్బా, అమేజింగ్ మిత్ అసలు. సో గైస్ మనకి నెక్స్ట్ మిత్ వచ్చేసి బెడ్ తీసుకుందాం దీనికోసం మనము. ఒక పర్పుల్ బెడ్. ఓకే, సో ఇప్పుడు ఈ బెడ్ ఉంది కదా, ఈ బెడ్ లో మనమైతే పాయిజన్. సో పాయిజన్ ఏమున్నాయి మనకి? ఓకే, సో స్ప్లాష్ 2 వద్దులేండి, సో 1 తీసుకుందాం. 1. ఓకే, సో పాయిజన్ ఎఫెక్ట్ ఉంది కదా. సో టైమ్ సెట్ నైట్. ఓకే, సో మనకి మిత్ ఏంటంటే మనం పాయిజన్ ఎఫెక్ట్తో స్లీప్ అయితే వేయలేమంట. అబ్బో, పాయిజన్ ఎఫెక్ట్తో స్లీప్ అయితే వేయలేమంట. చూద్దాం. దిస్ ఈజ్ యాక్చువల్లీ రియల్ అబ్బా. సో గైస్ మనమైతే పాయిజన్ ఎఫెక్ట్తో స్లీప్ అయితే వెయ్యలేము. అమేజింగ్ అసలు, క్రేజీ ఉంది కదా. సో గైస్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి ఎండర్ మ్యాన్ ని మనం కళ్ళలోకి చూడొచ్చంట డైరెక్ట్ గా. బట్ ఎట్లా తెలుసా? త్రూ గ్లాస్. పాసిబులే అంటారా గురుగారు? ఓకే, ఇందులో పట్టిద్ది అనుకుంటే ఎండర్ మ్యాన్ అయితే. ఓకే, నైస్. సో ఇప్పుడు దీన్ని మనము కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, ఇప్పుడు నన్ను నువ్వు కళ్ళల్లోకి చూడరా రే ఎండర్ మ్యాన్ కళ్ళలోకి చూడు ఎండర్ మ్యాన్, చూడరా రే, ఇటు చూడరా రే. సో గైస్ దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్ అనమాట. మనమైతే ఎండర్ మ్యాన్ ని కళ్ళలోకి చూడొచ్చు త్రూ గ్లాస్. క్రేజీ. ఓ సారీ సార్. సో ఇందాకేదో అన్నాను నేను, మీరు అలా సడన్ గా బయటికి వెళ్ళి మాకు షాక్లు ఇస్తే మరి మేము చాలా కష్టమైపోద్ది. ఓకే, సో గైస్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి వీక్నెస్ పోషన్, వీక్నెస్ ఎఫెక్ట్ వల్ల మనమైతే అటాక్ అయితే చేయలేమంట. ఓకే, సో బేసిక్ ఇప్పుడు చూద్దాం. చేయితో కొడుతున్న దీన్ని. ఓకే, సో దీనికైతే తగులుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను వీక్నెస్ ఎఫెక్ట్ అయితే తీసుకున్నా. ఇప్పుడు కొడదాం దీన్ని. ఓ మై గాడ్, దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్. సో గైస్ దిస్ ఈజ్ యాక్చువల్లీ రియల్ అనమాట. సో విత్ వీక్నెస్ తో మనమైతే మాబ్స్ ని కానీ దేన్ని కానీ కొట్టలేము. సో బెడ్ అన్న తీయడానికి వస్తుందా? ఓకే, సో బ్లాక్స్ బ్రేక్ చేయడానికి వస్తుంది కానీ కొట్టలేము, హిట్ చేయలేము. ఓకే ఓకే, ఇవ్వండి దీన్ని బ్రేక్ చేయడానికి వస్తుంది, బట్ కొట్రా నో. సో ఏం చేయలేకపోతున్నా నేనైతే, సో బికాస్ ఆఫ్ వీక్నెస్ 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది రే. సరిపోయింది పో. సో గైస్ ఈవెన్ క్రియేటివ్ లో ఉన్నా కూడా వీక్నెస్ ఎఫెక్ట్ ఉందంటే సో కొట్టడానికి కూడా అవ్వట్లేదు. ఇవ్వండి క్రియేటివ్ లోనే చూడండి మీరు, ఈజీగా అర్థమైపోయింది. ఓయ్ ఐఎమ్ సారీ స్నిఫర్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. గైస్ స్నిఫర్ హ్యాచ్ చెయ్యి ఇందులోకి వెళ్ళి పడిపోయింది, చచ్చిపోయింది కూడా. సో గైస్ మన నెక్స్ట్ మిత్ నెదర్లా అని చెప్పా కదా, అదేంటంటే మనకి సో పిగ్లిన్స్ ఉంటారు కదా. సో పిగ్లిన్స్. ఓకే, అండ్ హెడ్స్ ఏమున్నాయి మన దగ్గర? సో చాలా రకాల హెడ్స్ అయితే ఉన్నాయి. మరి ఇది ఇంతకు ముందు ట్రై చేసినామో లేదో నాకైతే గుర్తు లేదు కానీ సో ట్రై చేసే ఉంటామని నేను అనుకుంటున్నా. బట్ చాలా మందికి తెలియకపోవచ్చు కాబట్టి సో కొన్ని రిపీట్ అయినా ప్రాబ్లం లేదని అనుకుంటాను. ఓకే, ఎనీవేస్ వీడియోని ఇక్కడ వరకు చూసుంటే సో డెఫినెట్ గా వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటది అండ్ ఎంటర్టైనింగ్ గా కూడా అనిపించుంటది. ఎందుకంటే సో చాలా వరకు మీరు మైన్క్రాఫ్ట్ ఆడని వాళ్ళు చాలా తెలుసుకుని ఉంటారు కాబట్టి ప్లీజ్. ఏంటి మరి అట్లా చూస్తున్నాం, లైక్ కొట్టు లైక్ చేయండి గైస్. ఓకే, సో మనకి నెక్స్ట్ మిత్ ఏంటంటే మన పిగ్లిన్స్ మాబ్ హెడ్స్ అయితే వేసుకుంటారంట. దిస్ ఈజ్ యాక్చువల్లీ రియల్. ఓకే, సో ఆల్రెడీ చూసినారు కదా. వేసుకోరా నా రాజా, వేసుకో క్రీపర్ హెడ్ వేసుకో. ఏయ్ నీకు గోతి తవ్వి గోతిలో ఎత్తగా వినోరా నువ్వు, వినోరా. వేసుకోరా, తలకాయ పెద్దగా అయింది. బిగ్ హెడ్ పిగ్లిన్ గైస్, తలకాయ వేసుకున్నాడు గైస్ వీడు. ఎండర్ డ్రాగన్ తలకాయ కూడా వేసుకుంటావురా? వేసుకోరా రే, వేసుకోరా నువ్వు, వేసుకో. క్రేజీగా అయితే ఇదైతే. సో వీడైతే బిగ్ హెడ్ పిగ్లిన్ అనమాట. క్రేజీ నెక్స్ట్ లెవెల్. సో వీడేమో స్టీవ్ పిగ్లిన్,
వీడేమో జాంబీ పిగ్లిన్, వీడు వచ్చేసి క్రీపర్ పిగ్లిన్, వీడు వచ్చేసి ఎండర్ డ్రాగన్ పిగ్లిన్. మా పెద్ద పేర్లే పెట్టినవరా మ్యాటి, షబాష్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే లెట్స్ గో, మనం ఓవర్వరల్డ్కి వెళ్ళిపోదాం. సో గైస్ నెక్స్ట్ మిత్ అయితే ఇది అమేజింగ్ ఉంటుంది అనమాట. సో ఎందుకోసం అని అంటే మనకి రెడ్ స్టోన్ ఓవర్స్ ఉంటాయి కదా, సో ఏవి ఓకే బేసిక్గా రెడ్ స్టోన్. ఓకే సో ఇది ఓకే. సో మనకి బాటిలో ఎన్చాంటింగ్ ఉంటుంది కదా, సో బాటిలో ఎన్చాంటింగ్ వల్ల మనకి రెడ్ స్టోన్ ఓర్ అనేది గ్లో అయితే అవుతుందంట. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు చూద్దాం. లెట్స్ సీ. ఓ మై గాడ్, దిస్ ఈస్ యాక్చువల్లీ రియల్. అరే అదిరిపోయిందబ్బా, ఎఫెక్ట్ మాత్రం అదిరిపోయింది. అది చూడండి. సో గైస్ మీరే మీ కళ్ళతో స్వయంగా చూడండి గైస్. బాటిల్లో ఎన్చాంటింగ్ వల్ల మనకైతే రెడ్ స్టోన్ ఓవర్ అనేది గ్లో అయితే అవుతుంది. దిస్ ఈస్ బుర్రపాడు మిత్, బుర్రపాడు మిత్. ఇది క్రేజీ ఉందబ్బా, అది చూడండి. ఓ మై గాడ్, ఓరి నాయనో. సో గైస్ నాకు ఇప్పటివరకు చూసిన మిత్స్ అన్నిటికన్నా కూడా సో ఈ మిత్ అనేది అమేజ్ చేసింది అనమాట నన్ను. నెక్స్ట్ లెవెల్లో ఉంది చెప్పాలంటే, క్రేజీ. సో గైస్ మన నెక్స్ట్ మిత్ కోసం నేనైతే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ని కట్టాల్సి వచ్చింది అనమాట. సో స్విమ్మింగ్ పూల్ అయితే చాలా పెద్దగానే ఉంది. అండ్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి సో మనకి టాడ్ పోల్స్ ఉంటాయి కదా, సో టాడ్ పోల్స్ గురించి అనమాట. క్రేజీ ఉంటుంది మిత్ అయితే ఇది, మీరే చూడండి. సో టాడ్ పోల్స్ అయితే బీభత్సంగా స్పాన్ కొడుతున్నా నేను. అండ్ మిత్ ఏంటంటే మనకి స్లైమ్ బాల్స్ ఉంటాయి కదా, సో స్లైమ్ బాల్స్ అయితే మన టాడ్ పోల్స్ అయితే ఫాలో అవుతాయి అంట. ఆగండి ఒకసారి చూద్దాం. ఇది ఎందుకో నిజం అనిపిస్తుంది. ఓ మై గాడ్, సో గైస్ దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్ అన్నమాట. మనకి టాడ్ పోల్స్ అయితే చూడండి. సో టాడ్ పోల్స్ అయితే మనకి స్లైమ్ బాల్స్ ని ఫాలో అయితే అవుతున్నాయి. దిస్ ఈజ్ అమేజింగ్ మిత్ అబ్బా, అమేజింగ్ మిత్ అసలు. అరే యార్ క్రేజీ ఉంది గైస్ ఇదైతే. సో గైస్ మన నెక్స్ట్ మిత్ కూడా అండర్ వాటర్ లోనే అనమాట. సో అందుకోసం స్విమ్మింగ్ పూల్ బిల్డ్ చేసింది. అదేంటంటే మనకి ఐరన్ గోలెం ని మనం అండర్ వాటర్ లో బిల్డ్ చేయొచ్చా. ఓకే సో ట్రై చేద్దాం. నో, సో మనము అండర్ వాటర్ లో అయితే ఐరన్ గోలెం ని బిల్డ్ చేయలేం, బట్ స్నో గోలెం అయితే బిల్డ్ చేయొచ్చు అంట. ఓకే యా గైస్, సో మనం స్నో గోలెం అయితే అండర్ వాటర్ లో బిల్డ్ చేయొచ్చు, కానీ వీడు ఒక 3 seconds కన్నా ఎక్కువ అయితే సర్వైవ్ అయితే అవ్వడు. సో గైస్ నెక్స్ట్ మన క్రేజీ అంటే క్రేజీ మిత్ వచ్చేసి ఫ్యాంటమ్స్ గురించి. ఓకే సో టైమ్ సెట్ నైట్. ఓకే సో ఫ్యాంటమ్స్ అనేవి అండర్ వాటర్ లో స్విమ్ అయితే చేస్తే అంట. మరి సో చూద్దాం ఇది ఎంతవరకు నిజం అనేది మనకు కూడా తెలుస్తుంది. ఓకే సో సర్వైవల్. ఓ మై గాడ్, దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్. ఫ్యాంటమ్స్ అయితే మనకి అండర్ వాటర్ లో స్విమ్ అయితే చేస్తున్నాయి. అర్జున్ అరే మీకు ఎవడరా స్విమ్మింగ్ నేర్పించింది? ఎవడరా స్విమ్మింగ్ నేర్పించింది మీకు? అండర్ వాటర్ లో కూడా గాల్లోనే వదిలిపెట్టరా అనుకున్నా, అండర్ వాటర్ లో కూడా వదిలిపెట్టరా? ఏమంటారు మీరు? వీళ్ళకి స్విమ్మింగ్ నేర్పించడం వేయాలి ఫస్ట్. ఏ బాటిలో ఎన్చాంటింగ్ తీసుకొని నైట్ టైం కొడితే ఎలా ఉంటది? ఓరి నాయన్నో, నైట్ టైం అసలు ఏమన్నా గ్లో అవుతుందా? క్రేజీ అసలు, బుర్రపాడు అసలు. సో గైస్ మైన్క్రాఫ్ట్ లో ఎన్నో తెలియని మిత్స్ ని మీకైతే పరిచయం చేశాను అనుకుంటున్నా. సో మీరు కూడా అలా ఫీల్ అయితే మాత్రం ఈ వీడియోకి గట్టిగా లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ కింద మీకు తెలిసిన మిత్స్ ని కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.
దిస్ ఇస్ మ్యాడీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.